రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. అనుభవం లేని వ్యక్తిని, ఆర్థిక నేరస్తుని ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం, బాధపడుతున్నాం. దేశంలో విద్యుత్ కొనుగోలు ధర ₹3.12 ఉంటే జగన్ రెడ్డి మాత్రం తన కమిషన్ల కోసం ₹6 నుంచి ₹11 వరకు కొంటున్నాడు. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, ఈ భారాన్ని అంతా ఎవరిని చేస్తున్నాడు? మనమే చేస్తున్నాడు. కమిషన్ల కోసం ఇక ప్రజలు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరం ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఒకసారి మీరు వెనక్కి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. పాదయాత్ర చేశాడు ఎలక్షన్ ముందు. పాదయాత్రలో నేను ముఖ్యమంత్రిని అయితే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తారా మీకు అని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీకు గుర్తుందా? ఉంటుంది, నాకు తెలిసిందంటే మనకు ఉంటుంది గుర్తు. మాట ఇచ్చిన వ్యక్తికి గుర్తు లేదు, అందుకే మీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ. ఆ రోజు పాదయాత్రలో మీకు ఇచ్చిన మాట ఏ విధంగా మాట్లాడాడు అన్న విషయాన్ని, అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రచారం చేసుకొని తీరా గెలిచిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో సుమారు 37,000 కోట్లు ప్రజలపై భారం వేశాడు. ఇది మరీ దారుణం. ఉదాహరణ తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలో ₹1,500 కరెంటు బిల్లు వస్తే అదే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ₹4,000 కరెంటు బిల్లు వస్తుందండి. అంటే 1,500 ఎక్కడ, 4,000 ఎక్కడ? దీన్ని బట్టి మన మీద ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకా భారం ఏంటంటే బ్రాందీ సీసాలు అమ్ముతున్నాడు ఇవాళ సొంతంగా. ఎక్కడా లేని బ్రాండ్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొట్టు నేను ఎంక్వైరీ చేశాను, ఎక్కడ కూడా బ్రాండ్లు కనపడు మనకి. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడతాయి. అయ్యే మనం తాగాల. ఆ బాటిల్ తయారు చేయడానికి ఎంత అవుతుందండి? మహా అయితే ₹60 కూడా అవ్వదని చెప్పి చెప్తున్నారు అందరూ. అది నేను చెప్పలే, మన రాజమండ్రి ఉండవేలి గారు చెప్తున్నారు మొన్న. ఆ బాటిల్ తయారు చేయడానికి ₹60 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు, మొత్తం టోటల్ ఖర్చు అంతా కలిపితే అమ్ముతున్నది ఏంటంటే ₹180 నుంచి ₹250 దాకా అమ్ముతున్నారు. ప్రజల మీద ఎంత దోపిడీ జరుగుతుందని చెప్పి ఉండవేలి గారు మనం చెప్పారు. వాళ్ళ నాన్నగారి శిష్యులేతనం. అంటే ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇవాళ. దీనివల్ల మద్యం అలవాటు ఉన్న వ్యక్తి, చిన్న ఉదాహరణ చెప్తాను, మద్యం అలవాటు ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబం నుంచి జగన్ రెడ్డి గారు సంవత్సరానికి ₹40,000 లాగేసుకుంటున్నాడండి ఒక్కొక్క కుటుంబం నుంచి. రోజుకి ఒక నిప్పు తాగితే సంవత్సరానికి అతను దోపిడీ చేసిన డబ్బు బ్రాందీ అలవాటు ఉన్నవాడికి ఒక్కొక్క కుటుంబానికి ₹40,000 మన డబ్బు లాగేస్తున్నారు జగన్ రెడ్డి. ఇది మీరు ఎవరు గమనించట్లేదు. మనకు ₹10 ఇచ్చాడా, ₹20 ఇచ్చాడని చూస్తున్నారు తప్పించి ఒక సంవత్సరంలో కుటుంబం నుంచి ₹40,000 లాగేస్తున్నాడంటే ఏ విధంగా దోపిడీ జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. కానీ చూస్తూ ఊరుకుంటే ఎట్లాగా నాకు అర్థం కాదండి. అన్ని రాష్ట్రాల కంటే, మీ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక కరెంట్ ఛార్జీలు పెంచి పరిశ్రమలు రాకుండా చేస్తున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత రేటు ఏ రాష్ట్రంలో లేదు. మరి ఇంత రేటు పెంచి పరిశ్రమలు రమ్మంటే ఎవరు వస్తారండి? ఎవరు రారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ వచ్చిందని మన రాష్ట్రం చెప్పానండి. వచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, ఆ టైంలో వచ్చిన పరిశ్రమలు బయటపడి పారిపోయి కమిషన్లు ఇవ్వలేక. మరి ఇవాళ పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు ఎలాగొస్తాయండి? ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమన్నాడు, నేను వస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారు పిల్లలకి అన్నాడు. పిల్లలంతా కూడా ఆశపడ్డారు ఉద్యోగాలు వస్తాయని.
జగన్ రెడ్డికి ఓటేయండి, జగన్ రోడ్డుకి ఓటేయండి అని చెప్పి తిరిగారు రోడ్లంతా. ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడండి? ఎన్ని పరీక్షలు వచ్చాయండి? ఒక వర్షం రాలేదు. మరి పిల్లలు ఒక ఉద్యోగాలు రాకపోతే ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ పెద్దలు కానీ ఆలోచిస్తున్నారండి? దీనికి పరిష్కారం ఏంటండి? ఇవాళ మళ్ళీ ఇంకో భావం, ఉచిత కరెంటు అన్నారు. వాళ్ళ నాన్నగారు టైంలో పెట్టారు, చంద్రబాబు నాయుడు వచ్చిందని దాన్ని కొనసాగించారు. మరి ఈ ఎలక్షన్లో కూడా నేను ఉచిత కరెంటే అన్నావు రైతులకి, వ్యవసాయానికి. ఈవేళ మోటార్లకి మీటర్లు ఎందుకు పెడుతున్నారండి? వ్యవసాయ మోటార్లు మీటర్లు ఎందుకు పెడుతున్నారు? మరి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, మీటర్లు అవసరం ఏముంది? దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి? ఆ రోజు చంద్రబాబు గారి టైంలో అనుభవంతో అదనంగా 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేశారండి. 10,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ఆ రోజు కరెంటు కోతలు లేవు. అసలు విద్యుత్ ఛార్జీలు ఆ టైంలో పెంచలేదు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. అదనంగా మన సోలార్ కరెంటు కానివ్వండి, విండ్ కరెంటు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒకటనే చేశారు. మరి అవసరార్థంగా కరెంట్ రావాలంటే ఉత్పత్తి చేయాలి కదా, నువ్వేం చేసావు? ఏమి చేయలేదు. రెండోది ఏంటంటే, నిన్న కాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేనండి, సజ్జల రామకృష్ణ గారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పాలేరు. అతను స్టేట్మెంట్ ఇస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నా స్టేట్మెంట్ ముఖ్యమంత్రిలాగా. అతను ఏమిస్తాడండి? సిగ్గు లేకుండా కరెంటు కోతలు ఉంటాయి, ఇక్కడి నుంచి ప్రజలందరూ సిద్ధంగా ఉండండి. ఏంటండి వీళ్ళు ఆ రోజు ఎలక్షన్లో అన్న మాట ఏంటి? వీళ్ళు చేస్తుంది ఏంటి? ప్రజలకి సంజేసి చెప్పవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు వేసుకోవద్దు, ఇంకా ఇలా స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కరెంటు మేనేజ్మెంట్ చేశారు, ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్. దానికోసం ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసేవారు. అందుకే ఆ రోజుల్లో 5 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయి. విపరీతమైన పరిశ్రమలు తెచ్చారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, క్రియా మోటార్స్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో వచ్చాయి. దానివల్ల సుమారు 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి అతని టైంలో. నీ టైంలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పు? ఏమైనా మాట్లాడితే పంచాయతీల్లో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారంటావు. ఇప్పుడు మటన్ షాపులు మటన్ కొట్టుకుని ఉద్యోగాలు ఇస్తానంటావు. అంతకుమించి ఏం ఉద్యోగాలు ఇచ్చారు? ఈ 2.5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టారండి. ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది కదా చూపించు. ఈ 2.5 సంవత్సరాలు 6 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపైన 37,000 కోట్లు భారాన్ని వేసాడంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోండి. మీరు ఇంకో విషయం చూడాలి, మీరు అది మీకు ఎవరికి తెలియని విషయం ఉంది. ట్రూ ఆఫ్ ఛార్జీలట. నేను ఎప్పుడు వెళ్ళా, ఫస్ట్ టైం నేను వినడం. నేను 38 సంవత్సరాలు రాజకీయాల్లో నాకు ట్రూ ఆఫ్ ఛార్జీలు అన్న మాట ఇప్పుడు నేను వినలేదు. కరెంటు బిల్లు వస్తుంది, మనకి అలవాటు ఏంటంటే కరెంటు బిల్లు వస్తుంది, పొడవుంటుంది కరెంటు బిల్లు. ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది కట్టే. అంతేకాని దాంట్లో దేనికి ఎంత వచ్చింది ఎవరు చూడవు. మనకి అలవాట్లేదు, చూసే అలవాటు మనకి ఎవరికి లేదు. దాంట్లో మీరు చూడండి, 6వ కాలమో 7వ కాలంలో కొత్తగా 2 నెలల నుంచి 3 నెలల నుంచి వస్తున్నట్టు. ఇది నేను మొన్న చూశాను. నేను ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేస్తారు మన దగ్గర. అసలు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే మీకు ఎవరికైనా తెలుసా? నిన్నటి వరకు మాకే తెలియదు. ఇది చాలా ఘోరం, దీనికి మనకి సంబంధం లేదు. ఎవరికో అప్పు ఉందట, ఆ అప్పు తీర్చడం కోసం మనం కట్టాలట. మనం ఎందుకు కడతామండి? గవర్నమెంట్ కట్టాలి. కానీ ప్రతి చిన్న బిల్లు మీద కూడా 50 రూపాయల నుంచి 700-300 రూపాయలు ఇచ్చేసింది. చూసుకోండి ఒకసారి, మీ కరెంట్ బిల్ చూసుకొని ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని ఉంటుంది, చూడండి. ఎంత కదా, కనీసం 100 రూపాయలు పడుతుంది కదా సామాన్యుడికి. మీరు ఏమనుకున్నారు 100 రూపాయలు కాదా అని? మనకి ధీమా కదా. ఆంధ్ర రావాలంటే పెద్ద మోతుబారులు కదా, మనం 100 రూపాయలు లెక్క చేయం కదా. ఇలా దూషించుకుంటూ ఉంటే ఒక్కడైనా మాట్లాడుతున్నారండి? అరే ఎందుకు కట్టాలా మేము? దీనికి మాకు సంబంధం ఏంటండి? ఒక్కడ మాట్లాడుతున్నారండి. అది ఇష్టం వచ్చినాడు. కరెంటు బిల్లు ఏంటి వేస్తున్నారో మాకు తెలియదు.
కరెంటు బిల్ కట్టే అంతే. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అంతేకాకుండా మనం డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కరు మాట్లాడాలా, బయటికి రావాలా. కన్నాలంట్లో కూర్చుంటాం మనం. తప్పు చేస్తారు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారు మనల్ని? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని కేసు పెడతారు? ఇవాళ మన డిమాండ్స్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు చెప్పారు కదా, ఈ మన కోర్టు నిలుపుదల చేసింది కొంతమందికి. నిలుపుదల చేయడం కాదు, ప్రభుత్వం వెంటనే ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు మాకు సంబంధం లేని విషయం కాబట్టి మొత్తం అంతా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. రెండోది ఏంటంటే వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టడానికి వీలు లేదు, దాన్ని కూడా ఇమీడియట్గా విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వం మరి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా జగన్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచరాదు, ఇప్పటి వరకు మీరు వసూలు చేసినటువంటి ఛార్జీలను రిఫండ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాలుగోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లకు చెల్లించవలసిన బకాయిలు 12,000 కోట్లు బకాయి ఉందని ఇంకా ప్రభుత్వం చెల్లించవలసింది డబ్బుల్లో చెల్లించట్లేదు. వాళ్ళు ఎన్నాళ్ళు ఊరుకుంటారంటే ఊరుకోరు కదా. అంచేది వెంటనే 12,000 కోట్ల రూపాయలు కూడా మీరు బకాయిని అన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు డిస్కామ్కు బకాయిలు ఉన్న 10,800 కోట్లు కూడా చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అదే కాకుండా ప్రభుత్వ విద్యుత్ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. మనకు సామర్థ్యం ఉంది, ఇంకా కరెంట్ ఉత్పత్తి చేయడానికి, కానీ చేయట్లేదు మన వాళ్ళు. చేస్తే బొగ్గు కొనాలా, బొగ్గు కొనాలంటే బొగ్గుకి పాత బాకీలు కట్టలేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తారు? అంటే బొగ్గు తీసుకొచ్చి మన సామర్థ్యం ఎంత ఉందో సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసి ఈ కటింగ్లు ఇవి లేకుండా చూసుకోండి. ఇప్పుడే సత్యనారాయణ ఇప్పుడే కటింగ్ చేస్తే ఈ కాలంలో అక్టోబర్లోనే కటింగ్ చేస్తే రేపు వేసవకాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇవన్నీ కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. తీసుకొని తర్వాత ఇంకో పెద్ద తప్పు ఏం చేస్తానంటే తక్కువ రేటుకి కరెంట్ మనకు వస్తుంది, కొంటున్నారు, దొరుకుతుంది. గతంలో కొన్నాం మనం. ఈ కమిషన్ కోసం చాలా ఎక్కువ రేటు కొంటున్నారు. ఎందుకు కొనాలా? బజార్లో తక్కువ రేటు ఉంటే తక్కువ రేటు కొంటాం మనం, ఎక్కువ రేటు కొనం కదా. నీ కమిషన్ కోసం ఎక్కువ రేటు కొంటావా? కొనేసిన తర్వాత భారత ప్రజల మీద చేస్తావా? ఎంత చాలా తప్పులు చేస్తున్నారు. దీన్ని ప్రజలంతా గమనించి, ప్రజలే కదా ముందు నాయకులు మాట్లాడండి అయ్యా. ఉత్తరాంధ్ర నాయకులు అసలు ఎవరు మాట్లాడలే. మిగతా జిల్లా ఎమ్మెల్యేలు కొంతమందిని మాట్లాడుతున్నారు, మాకు ఇది కావాలి అది కావాలని. ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే విజయసాయి రెడ్డి గారు మాట్లాడమంటే మాట్లాడడం, నోరు మూసుకోమంటే నోరు మూసుకోవడం, కూర్చోమంటే కూర్చోవడం, లేకమంటే లేవడం. ఇది ఉత్తరాంధ్ర వాళ్ళ ఎమ్మెల్యేల తాలూకు పరిస్థితి, నాయకుల పరిస్థితి. ఎవరు మాట్లాడతారండి? మీదే బాధ్యత. మీరు ప్రజలకు నమ్మించి ఓట్లు వేయించుకుంటారు, మీదే బాధ్యత వహించి ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళకి పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉత్తరాంధ్ర జిల్లా ప్రజానాయకులు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.